విద్యలో మహబూబ్ నగర్ జిల్లాను మొదటి స్థానంలో ఉంచడమే తమ లక్ష్యమని మహబూబ్ నగర్ శాసనసభ్యులు ఎన్ఎం శ్రీనివాసరెడ్డి అన్నారు. మంగళవారం ఐడీఓసీలో జిల్లా కలెక్టర్ జి రవినాయక్తో కలిసి ఆయన 10వ తరగతి విద్యార్థులకు ఉద్దేశించి ఎమ్మెల్యే విద్యాయాత్ర పేరుతో రూపొందించిన డిజిటల్ కంటెంట్ స్టడీ మెటీరియల్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన శాసనసభ్యులు ఎన్ఎం శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో విద్యనభ్యసిస్తున్న విద్యార్థులకు ముఖ్యంగా గ్రామీణ ప్రాంతంలో ఉన్న పేద పిల్లలకు సైతం నాణ్యమైన విద్యను అందించాలన్న ఉద్దేశంతో డిజిటల్ కంటెంట్ స్టడీ మెటీరియల్ అందజేస్తున్నట్లు తెలిపారు. డిజిటల్ విధానంలో పాఠాలు బోధించడం వల్ల విద్యార్థుల స్మృతిలో చిరస్థాయిగా నిలిచిపోతుందని అన్నారు. స్వచ్ఛంద సంస్థలు, జిల్లా అధికారులు అందరి సహకారంతో మొదలుపెట్టిన ఈ కార్యక్రమాన్ని వచ్చే సంవత్సరం 8, 9 తరగతులు చదివే విద్యార్థులకు కూడా డిజిటల్ స్టడీ మెటీరియల్ ఇచ్చే ఏర్పాట్లు చేస్తామని అన్నారు. పోటీ ప్రపంచంలో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల నాణ్యమైన విద్యకై ఇటీవల కాలంలో ప్రభుత్వం సైతం ప్రత్యేక శ్రద్ధ పెడుతుందని అన్నారు. కరోనా సందర్భంగా అనేక ప్రైవేట్ సంస్థలు ఆన్లైన్ ద్వారా విద్యను అందించాయని, అయితే వేల రూపాయలు చెల్లించి ఆన్లైన్ విద్యను పొందలేని విద్యార్థులకు డిజిటల్ విద్యను ఉచితంగా అందించాలన్న ఉద్దేశంతో స్వచ్ఛంద సంస్థల సహకారాన్ని సిఎస్ఆర్ కింద మహబూబ్ నగర్ నియోజకవర్గంలోని అన్ని ఉన్నత పాఠశాలల విద్యార్థులకు సుమారు 2200 మందికి స్టడీ మెటీరియల్ను ఉచితంగా అందించనున్నట్లు ఆయన వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వం సైతం ప్రభుత్వ విద్యకు చాలా ప్రాధాన్యత ఇస్తుందని, మహబూబ్ నగర్ జిల్లాను ఎడ్యుకేషనల్ హబ్గా, స్కిల్ డెవలప్మెంట్ హబ్గా తయారు చేయాలన్నదే తమ లక్ష్యమని తెలిపారు. జీవితంలో 10వ తరగతి చాలా ముఖ్యమైందని, అందువలన విద్యార్థులు రానున్న 40 రోజులు కష్టపడి చదివి మంచి మార్కులు సాధించాలని ఆయన ఆకాంక్షించారు. అనంతరం జిల్లా కలెక్టర్, శాసనసభ్యులు ప్రభుత్వ పాఠశాలల్లో 10వ తరగతి విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులకు డిజిటల్ స్టడీ మెటీరియల్ను అందజేశారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన విద్యార్థులు, తల్లిదండ్రులు, టీచర్స్, ప్రజాప్రతినిధులు, మీడియా మిత్రులు అందరికీ హృదయపూర్వకమైన నమస్కారం. ఇది మామూలు కార్యక్రమం కాదు, రొటీన్ కార్యక్రమం కాదు. మనసుకు సంబంధించింది, మనిషికి సంబంధించింది, దేశానికి సంబంధించింది, సమాజానికి సంబంధించింది. నెల్సన్ మండేలా గారు ఒక అద్భుతమైన కొటేషన్ మనకి ఇచ్చారు ఎడ్యుకేషన్ మీద. ఎడ్యుకేషన్ ఇస్ ద మోస్ట్ పొటెన్షియల్ వెపన్ విత్ విచ్ యూ కెన్ చేంజ్ ద వరల్డ్. ఎంత అద్భుతం అంటే, మనం ప్రపంచాన్ని మార్చాలనుకుంటే దానికి ఏకైక సాధనం, అద్భుతమైన సాధనం విద్య. ఆ విద్య మన పిల్లలకు అందియాలి. అదే ఒక గైడింగ్ ఫోర్స్గా ఈరోజు మేమందరం కూడా ఈ విద్య అందియాలా. మన పట్టణాల్లో ఉన్న పిల్లలకు దొరుకుతుంది విద్య, కానీ గ్రామాల్లో ఉన్న పిల్లలకి, అండర్ ప్రివిలేజ్ పిల్లలు అంటే పేద వర్గాల నుంచి గొప్ప ప్రైవేట్ స్కూళ్ళకు ఫీజులు కట్టిపోలేని వాళ్ళకి, పంపలేని తల్లిదండ్రులకు, రైతు కూలీలు కావచ్చు, రైతులు కావచ్చు, కార్మికులు కావచ్చు, వీళ్ళందరికీ కూడా ప్రభుత్వ పాఠశాలలో పిల్లల్ని పంపుతారు. అటువంటి పిల్లలకు కూడా అత్యున్నతమైన నాణ్యతా ప్రమాణంతో కూడా కూడిన విద్య అందించాలనేదే మా అందరి తాపత్రయం. అలాగే కాబట్టి ఈరోజు పోటీ ప్రపంచంలో ప్రభుత్వాలు కానీ, ఎన్జిఓస్ కానీ, గవర్నమెంట్ టీచర్లు కానీ, హెడ్ మాస్టర్లు కానీ, తర్వాత జిల్లా అధికారులు కానీ అందరూ కూడా ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థుల మీద స్పెషల్ ఫోకస్ పెడతా ఉన్నారు. బహుశా తల్లిదండ్రుల కంటే ఎక్కువ కూడా శ్రద్ధ ఈ అధికారులు, ఎన్జిఓలు, మిగతా వాళ్ళు చేస్తున్నారని అనిపిస్తుంది. చాలా సందర్భాల్లో తల్లిదండ్రులు ఒక్కోసారి పట్టించుకోకపోవచ్చు పిల్లల్ని. పేద తల్లిదండ్రులు ఎందుకు నష్టపోవాలి, ఎందుకు బాధపడాలి, పేద విద్యార్థులు ఎందుకు నష్టపోవాలన్న కాన్సెప్ట్ తోటి చాలా మంది మేమందరం కలిసి అదే బయటకు ఇచ్చే కంటెంట్ మన పిల్లలకి ఉచితంగా లేదా అతి తక్కువ ధరకు, అంటే వాళ్ళు ఒక బయటికి పోయి ఇడ్లీ కొనుక్కొని లేకపోతే పానీపూరి, ఐస్ క్రీమ్ తినే ఖర్చులు మనం ఎందుకు ఇవ్వకూడదు అన్న తపనతోటి ఇదంతా కూడా ఈ యజ్ఞం మొదలైంది. అదృష్టవశాత్తు అందరి సహకారం, ఎంతో మంది వెనుకడికి ప్రోత్సహిస్తే ఆ డిజిటల్ కంటెంట్ ప్రొక్యూర్ చేసుకోగలిగాం. స్కూళ్ళల్లో 10వ తరగతి చదువుతున్నటువంటి ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియం పిల్లలకు డిజిటల్ కంటెంట్తో కూడినటువంటి స్టడీ మెటీరియల్ ఇచ్చే కార్యక్రమంలో ప్రతి విద్యార్థి
వాళ్ళ లైఫ్లో 10th క్లాస్ అనేది చాలా ఇంపార్టెంట్ ఫేజ్ కింద ట్రీట్ చేస్తారు. దానికి అనుగుణంగానే పేరెంట్స్ కావచ్చు, రిలేటివ్స్ కావచ్చు, లేదా మీ టీచర్స్ కావచ్చు. Now they'll try to say that whatever marks or whatever grade you get in 10, that will have an impact on your entire life or entire career. One way it is true, because after 10th class you go to a college. Life in college is something different when compared to schools. But before I further speak, let me tell you, it is not the end of everything. It is only the starting of your career. So in 10th class, if you are scoring good, it is okay. It is one way you will have a good future. If you are scoring less also, it doesn't mean that it's the end of your career. There are a lot of avenues and there are a lot of opportunities to strike back. మన జిల్లాలో లేదా రాష్ట్రంలో ఎడ్యుకేషన్ పరంగా చూస్తే చాలా గవర్నమెంట్ సైడ్ నుంచి చాలా ఇన్నోవేటివ్స్ తీసుకున్నప్పటికీ కొంత ముఖ్యంగా గవర్నమెంట్ స్కూల్లో కేజీబీలలో కావచ్చు, ఎయిడెడ్ స్కూళ్ళలో కావచ్చు, పిల్లలు వచ్చే ఫ్యామిలీ నేపథ్యం వల్ల కావచ్చు, ఆర్థిక పరిస్థితుల వల్ల కావచ్చు కొంత వెనుకబడి ఉంటారు. If given an opportunity to them, they are not less than any student studying in any of the corporate schools or any of the corporate colleges. So, దాన్ని గమనించి గౌరవ శాసనసభ్యులు ఇంతకుముందు వనపర్తి జిల్లాలో కోర్స్ ప్లాన్ ద్వారా అక్కడ ఉన్న 10th క్లాస్ పిల్లలకు ఈ మెటీరియల్ ఇవ్వడం, తద్వారా డిఓ గారు చెప్పినట్టు ఆల్మోస్ట్ 11% ఇంక్రీజ్ ఇన్ ద గ్రేడ్స్ రావడం అనేది చాలా సంతోషం. సో వారు ఎన్నికైన తర్వాత మొట్టమొదటగా ఎడ్యుకేషన్ మీద ఫోకస్ చేయడం, వారు మరియు యునైటెడ్ వే ఎన్జిఓస్ వాళ్ళ సొంత నిధులతోటి చదువుతున్న ఈ నియోజకవర్గంలో చదువుతున్నటువంటి 2200 మంది పిల్లలకు ఈ బుక్లెట్స్ ఎక్సెప్టింగ్ లాంగ్వేజెస్ మిగతా 4 బుక్లెట్స్ సైన్సెస్, ఫిజికల్ సైన్సెస్, బయాలజికల్ సైన్సెస్, సోషల్ సైన్సెస్, మ్యాథమెటిక్స్ ఈ 4 సబ్జెక్టులకు సంబంధించి ఈ మెటీరియల్ తో పాటు దానికి పక్కనే క్యూఆర్ కోడ్ స్కానర్ తోటి లేదా క్యూఆర్ కోడ్ తోటి ఉన్నటువంటి మెటీరియల్ ని ఇవ్వడం చాలా సంతోషంగా ఉంది. ఈ ప్రోగ్రామ్ లో నేను పార్టిసిపేట్ చేసినందుకు నాకు కూడా చాలా ఆనందంగా ఉంది. ముందు మనకి డిజిటల్ డిస్ప్లే మీద చూపించారు. అంటే ఏదైనా ఇప్పుడు మనం సపోజ్ సైన్స్ లో హార్ట్ నే తీసుకుంటే మనం ఒక చిన్న పిక్చర్ 2D లో 2 డైమెన్షనల్ పిక్చర్ డ్రా చేసి దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాము. You will not visualize what exactly the heart means, what exactly its functions are, why it is useful, how it operates. ఇప్పుడు ఒక 3D పిక్చర్ లో దాన్ని విజువలైజ్ చేసుకునేటట్టుగా హార్ట్ ని 3D పిక్చర్ లో చూపిస్తే ఆటోమేటిక్ గా మన మైండ్ లో ప్రింట్ అయిపోతాం. ఇమాజినేషన్ చేసుకోవడం ద్వారా కొన్ని పాయింట్స్ మన మైండ్ లో ఉంటాయి. దాన్ని మనం ఎగ్జామ్ లో ప్రాపర్ గా రాయడానికి, ఇంట్రొడ్యూస్ చేయడానికి ఉపయోగపడుతుంది.